పోరాడదాం 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 పోరాడదాం. నేను జాతీయ బీసీల అధ్యక్షుడిని దుండ్ర కుమారస్వామిని మాట్లాడుతున్నాను. ఈరోజు బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు గ్రామాలలో మండలాలలో ఒక పాదయాత్ర తరహాలో బీసీలలో చైతన్యం రగిలించే విధంగా ఈరోజు చేయడం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే, ముఖ్యంగా మన దేశం, మన రాజ్యాంగం సార్వభౌమ ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశం. మన రాజ్యాంగం ఏం చెబుతుంది అంటే అందరికీ సమాన అవకాశాలు, సమాన వాటా, సమాన వనరులు కల్పించాలని తెలియజేస్తుంది. మరి అలాంటిది బీసీలకు ఈ రాజ్యాంగం అమలు అవుతుందా అంటే ఒక ప్రశ్నగా మారిందని తెలియజేస్తున్నాను. నేడు ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, సగటు మనిషికి ఆహారం, నీరు, జాబు, ఉద్యోగం, కనీసం గూడు గుడ్డ లాంటివి కూడా అందరి పరిస్థితిలో ఉంది. దానిలో ముఖ్యంగా బీసీలే సింహభాగం బాధితులుగా ఉన్నారని చాలా బాధ తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈరోజు దారిద్ర్య రేఖ దిగువన బీసీలు కావచ్చు, అర్ధ సంచార కులాలు కావచ్చు, సంచార కులాలు కావచ్చు, ఈరోజు దారిద్ర్య రేఖ దిగువన మెజారిటీ పీపుల్ అందరి ద్రాక్షగా ఉంది. కాబట్టి ఈరోజు సామాజిక న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా రిజర్వేషన్లు సాధించుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ ఆకాంక్ష బీసీలకు సామాజిక న్యాయం దొరకాలి, సామాజిక తెలంగాణ కావాలని కోరుకున్నాం. కానీ అది అందని ద్రాక్షగా ఉండడం చాలా బాధాకరం తెలియజేస్తున్నాను. మనందరికీ తెలిసిందే, మొన్న బీసీ బంద్ కూడా అత్యద్భుతంగా సక్సెస్ అయింది. ఈ సందర్భంగా మేము ఉద్యమ కార్యాచరణ నిర్మాణం చేస్తూ ఉన్నాం. గ్రామాల మండలాలలో, జిల్లాలలో, పట్టణాలలో, అవసరమైతే దేశ స్థాయిలో అందరినీ కలుపుకుపోయి ఒక తెలంగాణ ఉద్యమ తరహాలో, ఓ స్వాతంత్ర ఉద్యమం తరహాలో ఓ జాతీయ ఉద్యమాన్ని నిర్మించబోతున్నామని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు మా హక్కుల కోసం కేంద్రం మెడలు వంచైనా సరే, రాజ్యాంగ సవరణ చేసైనా సరే 9వ షెడ్యూల్లో పెంచి 42% రిజర్వేషన్లు సాధించుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఒక ఆత్మగౌరవ పోరాటంగా మారిందని తెలియజేస్తున్నాను. జై బీసీ, జై బీసీ, జై బీసీ.